ప్రైజ్ లాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము. నా కుమారుడు నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతూ. ఆమేన్. నా కుమారుడు నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతూ. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నా కుమారుడు నా మాటలు ఆలకించిన ఎడల నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. దేవుడు మాట్లాడుతుంది కనుక దేవుని తట్టు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారిని దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు చేస్తానని మాట్లాడుతుండు. ఎందుకంటే దేవుని దేవుడే ఎవరైతే నిలిచింటో వారిని దేవుడు బాగుగా దీవిస్తాడు కాబట్టి వారిని వర్ధలింప చేస్తాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడిన వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులు చేస్తానని వాగ్దానం చేసింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడి తట్టు తిరగండి, దీర్ఘాయుష్మంతుడిగా. ఎందుకంటే దేవుడి మాట వినక దేవుడికి వ్యతిరేకంగా తిరిగిన వారు మనం చూస్తున్నాం. ఎందుకంటే రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో దుర్మరణాలు, ఎంతో మంది ఆగమవుతున్నారు. కానీ దేవుడు యందు ఉన్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విన్నవారు దీర్ఘాయుష్మంతులుగా క్షేమాన్ని చూస్తున్నారు. కనుక ఇంకెవరైతే దేవుడిని అంగీకరించి కూడా దేవుడికి విరుద్ధంగా నడుస్తున్నారో వారిని ఈ దినము దేవుడు హెచ్చరిస్తూ, మీరు దీర్ఘాయుష్మంతులుగా మీరు వర్ధిల్లాలంటే దేవుని యందు దేవుని మాట వినాలి. దేవుడు ఏమంటాడు, నా మాట విని నన్ను అంగీకరించడంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుడు మాట్లాడుతుండే. కనుక దీర్ఘాయుష్మంతులుగా నీవు ఉండాలంటే దేవుని తట్టు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట లోబడినట్టయితే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు, నీవు నీ కుటుంబం దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. కాబట్టి దేవుడు కృపలో వర్ధిల్లాలని మనం చేసిన దేవుని బిడ్డలారా, ఈ దినం వాగ్దానం ద్వారా నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినుటకు దేవుడు కృప చూపుతున్నాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా వాగ్దానం చేసిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి ప్రభా. నీ సన్నిలో దినదిన వర్ధిల్లాలి ప్రభా. దీర్ఘాయుష్మంతుడు కృప చూపండి అయ్యా. వారికి విరోధంగా లేచిన అపవాదిని గద్దించండి. వారికి అయ్యా దేవుడికి విరోధంగా తండ్రి మాట్లాడుతున్న ప్రతి మాటను కొట్టివేయండి ప్రభు. ప్రతి ఆటంకుల అభ్యంతరములను తొలగించి వారిని దీర్ఘాయుష్మంతులుగా నడుతున్న తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వివాహం కాని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా ఉండే బిడ్డల్ని వధువును మీరు సిద్ధపరచండి ప్రభా. వారిని ఆత్మీయంగా ఎదుగుండి కృప చూపండి తండ్రి. ఆయా గర్భఫలం దయచండి. ఎయిడ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్ వ్యాధులను విడిపించండి. ఆయా పీసోడి ప్రాబ్లను విడిపించండి. దీర్ఘకాల రోగాలను విడిపించండి తండ్రి. అయా నీకు రక్షణ లేని కుటుంబాలకు రక్షణ మారుమనసు దయచండి. ఆయా అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలను విడిపించండి అయ్యా. ఇంకెవరైతే నీ యందు లేక తెలిగినారో వారందరూ నీ తట్టు తిరుగుతూ నీ కృప చూపండి. ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఎందరైతే పాల్పొందుతున్నారో వారి కుటుంబాలు కూడా అద్భుత ఆశ్చర్యాలు జరిగించండి. ఈ ఆత్మీయ కార్యక్రమాలు వింటున్న వారిని కూడా ఆయా దినదినం అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని, ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.